హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు శ్రావణి హోమ్ కుకింగ్. ఇవాళ చాలా సింపుల్గా చాలా టేస్టీగా గోధుమ పిండి రవ్వతోనే చేసుకునే టేస్టీ స్నాక్ రెసిపీతో ముందుకు వచ్చేసాను. ఈ రెసిపీని చాలా సింపుల్గానే ప్రిపేర్ చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. మీ పిల్లలకు ఈవినింగ్ టైంలో ఈ రెసిపీని ప్రిపేర్ చేసి ఇచ్చారంటే చాలా ఇష్టపడి తింటారు. ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేయాలనేది ఈ వీడియోలో చూసేయండి. దీనికోసం ఫస్ట్ ఒక బౌల్ తీసుకోవాలి. ఇందులోకి ఒక కప్పుతో ఉప్మా రవ్వను వేసుకోవాలి. ఇందులోకి అదే కప్పుతోటి గోధుమ పిండిని కూడా వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వరకు నువ్వులను కూడా వేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఈ మొత్తాన్ని కూడా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి వాటర్ని యాడ్ చేసుకొని చపాతీ ముద్దను ఎలా ప్రిపేర్ చేస్తామో ఆ విధంగానే ఈ పిండిని కూడా మొత్తాన్ని కలిపేసుకోవాలి. చూడండి, మరీ మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఈ విధంగానే ప్రిపేర్ చేసి పక్కన ఉంచండి. ఇప్పుడు ఒక 2 ఆలుగడ్డల్ని ఉడికించుకొని ఇలా పొట్టు లేకుండా తీసుకున్నాను. ఇప్పుడు స్మాషర్తోనైనా చేతితో అయినా ఈ 2 ఆలుగడ్డల్ని మెత్తగా చేసుకోండి. ఇలా చేసుకొని ఇందులోకి ఒక చిన్న ఉల్లిపాయని చిన్నగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. 2 పచ్చిమిర్చిలను కూడా చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఇందులో రెడ్ చిల్లీ ఫ్లేక్స్ని కూడా యాడ్ చేసుకొని టేస్ట్కి తగ్గంత సాల్ట్ని కూడా వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఇందులోకి కొద్దిగా గరం మసాలాను కూడా యాడ్ చేసుకోవాలి. గరం మసాలాను కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఈ మొత్తాన్ని కూడా చేతితో బాగా కలిపేసుకోవాలి. బాగా కలిపేసుకొని ఒక ముద్దలాగా ప్రిపేర్ చేసి పక్కన ఉంచేసుకోవాలి. ఇప్పుడు ప్రిపేర్ చేసి పెట్టుకున్న పిండిని తీసుకోండి. కొద్దిగా పిండిని వేసుకుంటూ ఒక పెద్ద చపాతీలాగా కాస్త సన్నగా ప్రిపేర్ చేసుకోవాలి. ఎక్కువ మందంగా ప్రిపేర్ చేసుకోవద్దు. ఈ విధంగా పెద్దగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఈ ఆలుగడ్డల మొత్తాన్ని కూడా చపాతీ పైన వేసుకొని ఆ చపాతీ మొత్తం కవర్ అయ్యే విధంగా పేస్ట్ లాగా అంటించండి. ఇలా చేసుకున్న తర్వాత ఒక నైఫ్ని తీసుకొని ఈ వీడియోలో చూపిస్తున్న విధంగానే కట్ చేసుకోండి. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగానే కట్ చేసుకొని వీటన్నిటిని ఇలా రోల్ లాగానే ఒక్కొక్కటిగా కూడా చుట్టేసుకోండి. ఈ విధంగానే అన్నిటిని కూడా ప్రిపేర్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. చూడండి, నేను అన్నిటిని కూడా ప్రిపేర్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకున్నాను. ఇప్పుడు వీటిని ఫ్రై చేయడం కోసం స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టాలి. కడాయి పెట్టి అందులోకి ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఈ ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాతనే ఒక్కొక్కటిగా ఆయిల్లోని వేసుకోవాలి. ఇలా ఒక్కొక్కటిగా యాడ్ చేసుకొని వెంటనే కలిపేసుకోకుండా ఒక 30 సెకండ్స్ తర్వాత కలిపేసుకోండి. చూడండి, ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. నెక్స్ట్ మిగిలిన వాటిని కూడా ఒక్కొక్కటిగానే ఆయిల్లోనే యాడ్ చేసుకొని వీటన్నిటిని కూడా ఈ విధంగానే ఫ్రై చేసుకోండి. చూడండి, చూస్తుంటేనే నోరూరిపోయే ఈ స్నాక్ రెసిపీని మీ పిల్లలకు ఈవినింగ్ టైంలో ప్రిపేర్ చేసి ఇవ్వండి. చాలా బాగున్నాయి అంటారు. ఈ టేస్టీ స్నాక్ రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ రూపంలో తెలియచేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇలాంటి టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి.